రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్ల అందరూ పాడాలి. ఒంటరి వాడు 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడతే అన్నావు. ఒంటరి వాడు 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడతే అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఇంతయా, నేనంటే నీకు ఇంత చెప్పట్లేదు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేని అందరూ పాడాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలి. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. 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 రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. మరొకసారి అందరు కలిసి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా ఆరాధనతో మహిమ పంచి స్తుతించి గణపరచడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి మన మీద ఉంచి నిలిచి మాట్లాడుతున్న తన బిడ్డని బలపరిచి, ఆయన దాసుని బలపరిచి కావలసిన సందేశాన్ని ఇచ్చి ఈ ఉదయకాలము ప్రభు మనందరితో మాట్లాడే నిమిత్తం ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. వారిని ప్రేరేపించి సిద్ధపరిచి ఆసక్తి కలిగి నమ్మకము కలిగి దేవుని యొద్దకు నడిపించి ప్రభు ఉదయకాలం మనందరితో మాట్లాడే నిమిత్తం మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవాది దేవుడు, జీవాధిపతి, శక్తిమంతుడు, మహోన్నతుడు, ఉన్నతుడు, ఉన్నతమైన స్థలములో ఆశీనుడైన దేవుడు, ఆకాశం ఆయన సింహాసనముగాను భూమి ఆయనకు పాదపీఠముగా కలిగిన మహోన్నతుడైన గొప్ప దేవుని ఆరాధన చేయడానికి మనము ఈ స్థలములో కూడి ఉన్నాం. ఆయన మందిరము కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న దేశముల కంటే ఆయన ఉన్నతుడు. ఆయన ద్వారా మాత్రమే ప్రపంచములు నిర్మించబడి ఉన్నవని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అటువంటి దేవుని సన్నిధిలో చేరిన మనలను ఆశీర్వదించే నిమిత్తం ప్రార్థనాపూర్వకంగా ఎవరో ఇటువంటి మొత్తుగా బద్ధకంగా నీరసంగా అనాలోచనగా ఉండకుండగా ఆయన్ని ఆరాధించే మనసుతో మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన తన ఆత్మస్వాధీనంలో జరిగించి కూడిన ప్రజలకు, ఆయన జనాంగమునకు, ఆయన ఎన్నుకున్న ప్రతి బిడ్డకి ఏ వాక్కు అవసరమో, ఏ సందేశం అవసరమో, లేక ఏ ఆత్మీయ ఆహారం అవసరమో దేవునికి ముందే తెలుసు. కాబట్టి కూడిన వారందరికీ కావలసిన ఆయన వాక్కు తెలియజేసి మనతో మాట్లాడి ఈ ఆరాధన కార్యక్రమం మొదటి నుండి ఆఖరి వరకు, ఆది నుండి అంచు వరకు ప్రభు తన మహిమలో దేవుని బిడ్డ ఆనందరావు